ఓం శం శనిశ్చరయ నమః. హలో గైస్, వెల్కమ్ టు గోస్ట్లీ నరేటివ్స్. కాలభైరవం. బండిపూర్ విలేజ్లో ఒక కాలభైరవుని గుడి. ఒకరోజు సాయంత్రం ఆ గుళ్ళోకి మూగ మరియు చెవుడు డెఫ్ అండ్ డమ్ అయిన ఇద్దరు అన్న చెల్లెళ్ళు శివుడు అండ్ ప్రియ గుడికి వచ్చారు. వాళ్ళకి ఇచ్చిన ఆహారంలో మత్తు ఉండడంతో గుళ్ళోనే ఒక మండువాలో జపం చేస్తూ నిద్రలోకి జారుకున్నారు. ఈ కాలభైరవుని గుడి బండిపూర్ చరిత్రలో రాత్రి గుళ్ళో ఉన్నవారెవరు బతికి లేరు. ఈ కథ ఎలా మొదలైందో, వాళ్ళు గుళ్ళో ఏమయ్యారో ఇప్పుడు చూద్దాం. ప్రియా ఒక న్యూస్ పేపర్లో కార్టూన్ డ్రాయింగ్ స్క్రిప్ట్ రైటర్గా, ఒక మాటలో చెప్పాలంటే ఇది సంగతి అని ఒక చిన్న కార్టూన్ ఉండేది కదా, అందులో వర్క్ చేసేది. తను ఒక డెఫ్ అండ్ డమ్ ఆర్ఫనేజ్లో ఉండేది. తనకి శివుడు ఒక దారుణమైన స్థితిలో కనపడతాడు. ఆఫీస్ పని మీద పక్క ఊరికి వెళ్ళగా అక్కడ బస్ స్టాండ్లో ఆకలికి ఉండలేక, అడుక్కుని తినలేక నీరసంగా ఓ మూల కూర్చుని కనపడతాడు. శివుడు అతను డెఫ్ అండ్ డమ్ కావడంతో చుట్టూ ఉన్నవారు బిచ్చగాడు అనుకుని తలో రూపాయి పాడేస్తుంటే అది చూసి చాలా బాధపడింది ప్రియ. ఇంక ఉండపట్టలేక ఎవరన్నా నువ్వు అని తన సైగ భాషలో అడిగితే తను కూడా సైగ భాషలోనే సమాధానం చెప్పాడు. అది చూసి నేను కూడా నీకులానే అని చెప్పి, ఎందుకు ఇక్కడ ఉన్నావు, నీకెవరు లేరా అని అడిగితే నాకు ఎవరూ లేరని చెప్పి, ఆకలి వేస్తోంది, పని ఏమైనా ఉందా నీకు తెలిసిన వాళ్ళ దగ్గర అని అడిగాడు. ఆ మాటతో తను ఇప్పుడు తినడానికి ఇచ్చిన తీసుకోవడానికి అర్థమయ్యి, నాతో రా అన్న, నేను ఆర్ఫనేజ్లోనే ఉంటాను, నాకెవరూ లేరు అని కొంచెం నీళ్ళు ఇచ్చింది. అలా కాస్త ఒకరి కోసం ఒకరు తెలుసుకుని కొంచెం అక్కడే బస్ స్టాండ్లో ఫ్రెష్ అవ్వమని చెప్పి, ఈలోపు కొన్ని పళ్ళు కొని తినమంది శివుడిని. శివుడు తీసుకోలేదు. అన్న, నేను ఇక నుంచి నీకు చెల్లెలు లాంటి దాన్ని, తీసుకో అంటే ఇంక తీసుకున్నాడు. వాళ్ళు తిరిగి బండిపూర్ వెళ్తారు. ఆర్ఫనేజ్లో నాది బాధ్యత అని చెప్పి ఆఫీసుని నొప్పించి శివుడిని వాళ్ళతో చేర్చుకుంటారు. ప్రియకి మాట్లాడుకోవడానికి, తన భాషని అర్థం చేసుకోవడానికి ఒక మనిషి దొరికాడని చాలా ఆనందపడుతుంది. ఇదిలా ఉండగా శివుడు తనకిష్టమైన డ్రాయింగ్స్ గీస్తూ ఉండేవాడు. ప్రియా స్క్రిప్ట్లు చూసి దానికి తగినట్టు బొమ్మలు గీస్తూ ఉండేవాడు. అవి ఒకరోజు ప్రియా చూసి తన ఎడిటర్కి చూపించగా, చాలా బాగా గీసావు అని బోర్డు మీద రాసి చూపిస్తాడు. దానికి సమాధానం ఆ బోర్డు మీదే కింద, నేను కాదు ఇది గీసింది, మా అన్న శివుడు అని చెప్తుంది. దానికి సమాధానంగా రేపోసారి ఆఫీస్కి తీసుకురా అని చెప్తాడు ఎడిటర్. శివుడు కూడా డెఫ్ అండ్ డమ్ అని తెలిసి తన కథ విని అతన్ని డ్రాయింగ్స్ చూసి, ఆ ఎడిటర్ మీరిద్దరూ కలిసి ఒకళ్ళు స్క్రిప్ట్ ఇంకోళ్ళు కార్టూన్ గీసి ఒక మంచి పొలిటికల్ సెటారిక్గా ఒక స్మాల్ కటింగ్ ఇవ్వమంటాడు. ఇద్దరూ చాలా ప్రతిభావంతులు కావడంతో అదే బోర్డు మీద లోకల్ ఎమ్మెల్యే ప్రతినిధి బొమ్మ, ఆ ఊరి చెరువుకి రావాల్సిన డబ్బు ఎలా తిన్నాడో, పెద్ద నోరు, అందులో పట్టనన్ని నీళ్లు వేసి ప్రజలేమో ఎండిపోయిన డొక్కలతో ఉన్నట్టు గీసి, దాని పక్కనే అయ్యా మా ప్రజలకి కావాల్సిన నిత్యావసర నీళ్లు మీరు మింగేస్తే మేమెట్టా బతకాలి అని రాసింది ప్రియ. ఆ బోర్డు చూసి, వెరీ గుడ్, దీన్నే రేపు మన పేపర్లో ఎడ్జ్ కార్నర్లో వేద్దాం, శివుడు నీకు జాబ్ ఇస్తా, నువ్వే కొత్త ఆర్టిస్ట్ ఇక్కడ నుంచి అని బోర్డు మీద రాశాడు. అది చదివి అన్నా చెల్లెలిద్దరూ చాలా సంతోషించారు. ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఆ ఊర్లో ఒక పోలీస్ ఉండేవాడు, భైరవ్. తన తండ్రి జాబ్ తనకు వస్తుంది. ఏమాత్రం ఉద్యోగం మీద ఆసక్తి లేనివాడు. అదే ఊర్లో పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నాడు. ఏమాత్రం బాధ్యత లేకుండా ఉంటాడు. అలానే లంచాలు తీసుకోడు. తన తల్లి కోసం ఇష్టం లేని జాబ్ స్టార్ట్ చేశాడు. ఇదే కాకుండా ఆ ఊరి ఎమ్మెల్యేకి కొంచెం దగ్గర మనిషి అని బయట అనుకునేవారు. నిజానికి ఏదో పర్సనల్ ఇష్యూస్ వల్ల ఎమ్మెల్యే తన తండ్రిని చంపించాడనే పుకారు కూడా ఉండేది. రోజు గుడికి వెళ్ళేవాడు. అక్కడే ప్రియా అండ్ శివుడిని మొదటిసారి చూశాడు భైరవ్. కానీ ఒకరోజు పొద్దున్నే ఒక కాల్ వచ్చింది భైరవ్కి.
కాలభైరవుడి గుడి బయట శవం దొరికిందని ఒక మహిళ అని చెప్పారు. దాంతో వెంటనే రెడీ అయ్యి గుడికి రాగా ప్రియా తల గుడి బయట ఒక రాడ్కి గుచ్చి ఉంటుంది. శరీరం అక్కడే పడి ఉంటుంది. శివుడు స్పృహలో లేడు. వీళ్ళ కోసం తెలిసిన భైరవ్ పాపం అమ్మాయి డెఫ్ అండ్ డెమ్ అని అక్కడ అందరికీ చెప్పి నేను డీల్ చేస్తా ఈ కేసు అంటాడు. సరే అంటాడు ఆఫీసర్. ప్రియ చనిపోవడానికి కారణం గుళ్ళో రాత్రి ఉండటమే అని గొడవకి వస్తారు. దానికి భైరవుడు అమ్మాయి కోసం చెప్పి నేను తెలుసుకుంటా ఈ చావు వెనుకున్న అసలు రహస్యం ఏంటో అంటాడు. శివుడు కోమాలోకి వెళ్ళిపోతాడు. ఉన్న ఒక్క ప్రత్యక్ష సాక్ష్యం లేకపోవడంతో ఆధారాల కోసం గుడి అంతా జల్లెడ పడతాడు. ఏం దొరక్కపోవడంతో ఇంటికి చేరి కేసు ఫైల్ చదువుతూ ఉండగా ప్రియా అండ్ శివుళ్ళ ఆఫీస్ కోసం తెలుస్తుంది. ఆఫీస్కి వెళ్తే అసలు వాళ్ళ పనేంటో తెలుస్తుంది. అక్కడి నుంచి ఆర్ఫనేజ్కి కూడా వెళ్తాడు. కానీ ఎంతమందితో మాట్లాడినా ప్రియాని ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏంటో అర్థం కాలేదు భైరవుడికి. ఊర్లో పెద్దవాళ్ళని అడిగితే ఇలానే 10 ఏళ్ల క్రితం గుడికి రాత్రి వెళ్ళి ఒకడు చనిపోయాడు అని తెలుస్తుంది. ఆ కేసు ఫైల్ తెప్పించి చూడగా సేమ్ మర్డర్, సేమ్ టు సేమ్ సిచ్యువేషన్లో చనిపోయాడు. అలా అయితే శివుడు కూడా చనిపోవాలి కదా అని ఇందులో ఏదో మర్మం ఉందని ఆలోచిస్తుంటాడు. ఇంతలో పోస్ట్ మార్టం రిపోర్ట్లో మత్తు ఇచ్చారని తెలుస్తుంది. భైరవుడికి ప్రియాకి ఇచ్చిన మత్తు ఒక చిన్న చాక్లెట్లో కలిపి ఇచ్చారని తెలుస్తుంది. మళ్ళీ గుడికి వెళ్తాడు. అంతా స్పష్టంగా ఒకసారి చూస్తాడు. ఏం దొరకదు. అక్కడే నైట్ ఉంటే ఏమైనా క్లూ దొరకచ్చు అని అనుకుంటాడు. అలానే ప్రియా అండ్ శివుడు జపం చేసుకునే మండువాలో కూర్చుని ఓ పక్కగా దాక్కుంటాడు. ఎప్పట్లానే పురోహితుడు ఇంకా సేవకులు గుడి మూసి వెళ్ళిపోతారు. భైరవుడికి రాత్రి పడుకునేటప్పుడు చెవిలో ఇయర్ ప్లగ్స్ అంటే ఎక్కువ శబ్దం రాకుండా మంచి నిద్ర పట్టేలా అడ్డుకునే సాఫ్ట్ ఇయర్ స్పాంజెస్ ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటాడు. అది ఆ రోజు తన ప్రాణాన్నే కాపాడింది. రాత్రి 3 అయింది. గుడి చాలా నిశ్శబ్దంగా ఉంది. సరిగ్గా బ్రహ్మ ముహూర్తం. 4:24 నుంచి 5:12 వరకు అక్కడ గుడిలో ఊహించని విషయం జరుగుతుంది. భైరవుడికి ఏదో శబ్దంతో మెలకువ వస్తుంది. టైం 4:24. అది భరించలేనంత ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. వెంటనే ఇయర్ ప్లగ్స్ పెట్టుకుని అదే మూల భయంగా కూర్చుంటాడు. అప్పుడు ఒక నల్ల కుక్కల గుంపు గుడి అంతా తిరగసాగాయి. అవన్నీ అక్కడే ఊలలు వేస్తూ ఒక ఎత్తైన విగ్రహం లాంటి రూపం గాలిలోంచి కిందకి దిగుతుంటే దాని చుట్టూ తిరగసాగాయి. ఇంతలో ఆ రూపం కిందకి దిగి గర్భగుడిలోకి వెళ్ళిపోతోంది. అక్కడ ఉన్న అన్ని కుక్కలు ఒక్కసారిగా మాయమైపోతాయి. ఒక్క కుక్క మటుకు భైరవుడి దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. టైం 5:12. మొత్తానికి ఆ శబ్దం ఆగిపోతుంది. 6కి గుడి తెరుస్తారు. భైరవుడికి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. కళ్ళు ముయ్యకుండా షాక్లో ఉంటాడు. అప్పుడు ఆ కుక్క వచ్చి తన చేతిని నాకుతుంది. మళ్ళీ మామూలు స్థితిలోకి వస్తాడు. మెల్లగా ఎవరికంటా పడకుండా గుడి బయటకు వస్తాడు. తన వెంటే ఆ కుక్క కూడా వస్తోంది. భైరవుడు పోలీస్ అయిన దైవభక్తి కలవాడు. కానీ ఆ కుక్కని అంతగా పట్టించుకోడు. తను చూసింది కళ లేదా మాయ అని అర్థం కాలేదు. రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడంతో సెలవు పెట్టి రెస్ట్ తీసుకుంటాడు. మధ్యాహ్నానికి మెలకు వస్తుంది. ఇంట్లో సామాన్లు తెమ్మంటే బయటికి వస్తాడు. అక్కడే ఇంటి బయట ఆ కుక్కని చూస్తాడు. అది మేలిజాతి కుక్క. గుళ్ళో నుంచి తన వెంటే వస్తోంది. ఎవరిదో అయ్యే అవకాశం ఉంది. బహుశా తప్పిపోయి ఉంటుంది. నాలానే గుళ్ళో ఉండిపోయి పాపం భయపడి నా వెంట వచ్చి ఉంటుంది అని దానికి కొంచెం తిండి పెట్టి తనతో ఉంచుకుంటాడు. కుక్క రాత్రి అయ్యాక ఎక్కడికో వెళ్తుంటే చూస్తాడు. సర్లే అని వదిలేసి పడుకుంటాడు. పొద్దున్న లేచేసరికి ఒక న్యూస్. ఎడిటర్ శవం గుడి బయట కనపడుతుంది. ఇంకా కేసు సీరియస్ అవడంతో పెద్ద ఆఫీసర్లు అందరూ ఏం జరుగుతుందో చెప్పాలి అని భైరవుడిని నిలదీస్తారు. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది, కొంచెం టైం కావాలంటాడు భైరవుడు. నెక్స్ట్ డే ఎమ్మెల్యే అనుచరుడు కూడా అలానే చనిపోతాడు. ఇంక ఇలా కాదని ఎమ్మెల్యేని కలిసి ఏం జరిగింది అని అడిగితే ఎమ్మెల్యే ఏం చెప్పడు. ఈ హత్యలన్నీ ఆగిపోయాయి. శవాలు పోస్ట్ మార్టంకి వెళ్ళి రిపోర్ట్లు వచ్చాయి.
గోపాల్ మరియు ఎడిటర్కి ఎటువంటి మత్తు ఆహారం ఇవ్వలేదు, కానీ ప్రియ మరియు శివుడికి మత్తు ఇచ్చారు. ఈ కేసు అంతకీ తెగడం లేదని భైరవుడికి విసుగు వచ్చి అలా అసలు ఏం జరుగుతోందా అని ఆలోచిస్తూ గుడి ఎదురుగా ఉన్న ఒక పెద్ద చెరువు ముందు ఒక బల్ల మీద కూర్చుని మొత్తం ఓసారి ఫస్ట్ నుంచి ఆలోచించసాగాడు. అప్పుడే అక్కడికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఆ కుక్క వచ్చింది, పక్కనే కూర్చుంది. తనతో తెచ్చుకున్న బిస్కెట్లు దానికి పెట్టి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అంటాడు. అప్పుడు గుర్తు వస్తుంది, కుక్క నైట్ టైం బయటికి వెళ్ళేది, అది బయటికి వెళ్ళిన రోజు మాత్రమే గోపాల్ అండ్ ఎడిటర్ చనిపోయారు అని అనుకుంటాడు. అదే టైంలో కుక్క తన దగ్గరికి వచ్చి తన ముందు కాలుని భైరవుడి చేతిలో పెడుతుంది. అప్పుడు ఒక్కసారిగా కళ్ళ ముందు కొన్ని సన్నివేశాలు కనపడతాయి. అవేంటంటే, ఆ టైంలో ఎడిటర్ ఏదో కంగారులో ఉంటాడు. ఆ కంగారుకి కారణం ఒక ఫోన్ కాల్. సరిగ్గా ప్రియా హత్యకి 2 days ముందు తనకు ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో ఎరా నీకు ఎంత పొగరు ఉంటే నా ఫోటో వేసి ప్రజల డబ్బు మింగేసా అని కార్టూన్ వేస్తావా అని ఎమ్మెల్యే అంటాడు. దీనికి ఎడిటర్, సార్ అది మీరు కాదు, మీ అనుచరుడు గోపాల్, మా దగ్గర సాక్ష్యం ఉంది అని వేసాం సార్ అని చెప్తాడు. ఎమ్మెల్యేకి గోపాల్కి కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి. అది చూసి ఎమ్మెల్యే కన్ఫ్యూజ్ అయ్యాడు. దానికి ఎమ్మెల్యే, అయినా సరే ఏమైనా ఉంటే ముందు నా దగ్గరికి తీసుకురావాలి, నేనే న్యాయం చేసేవాడిని కదా అని అంటాడు. ఆ సాక్ష్యం పట్టుకుని 1 గంటలో నా దగ్గర రా అని కాల్ కట్ చేస్తాడు. ఆ సాక్ష్యాన్ని ఎమ్మెల్యేకి ఇచ్చి తప్పు అయిపోయింది సార్, ఇంకెప్పుడు ఇలా చేయము అని చెప్పి ఎడిటర్ బయటపడతాడు. ఎమ్మెల్యే గోపాల్ని పిలిపించి సాక్ష్యం చూపించి ఏంటిది అని అడిగితే అది అని నీళ్లు నములుతాడు. నీ వల్ల నా సీట్ పోయేలా ఉంది, ముందు నువ్వు తప్పు ఒప్పుకుని జైలుకి వెళ్ళు, నేను చూసుకుంటా అని చెప్తే సరే అని జైలుకి వెళ్తాడు. ఆ మరుసటి రోజు బెయిల్ మీద బయటకు వస్తాడు. వచ్చి రావటంతోనే కోపంతో ఊగిపోతూ ఉంటాడు. తన జైలుకి వెళ్ళటానికి కారణమైన వాళ్ళని వదలనని ఒక ప్లాన్ వేస్తాడు. ఎడిటర్ని బెదిరించగా ప్రియా అండ్ శివుడి పేర్లు చెప్తాడు. కానీ కేసు నడుపుతున్నప్పుడు చంపితే దొరికిపోతాడు కాబట్టి చంపి గుడి బయట పాడేస్తే ఏ గొడవ ఉండదని ప్లాన్ వేస్తాడు. రిక్కీ చేసి ప్రియా మరియు శివుడు గుడికి వెళ్తుంటే ఒక పాపకి చాక్లెట్లో మొత్తం కలిపి ఇచ్చాడు. ఇచ్చి ఈరోజు నీ బర్త్డే అని చెప్పి ఇవ్వు అని అంటాడు. పాప అలానే చేస్తుంది. లిప్ రీడింగ్ వల్ల పాప బర్త్డే అని తెలుసుకుని హక్ చేసుకుని చాక్లెట్ తీసుకుంటారు ఇద్దరు. ఆ చాక్లెట్ అక్కడే నోట్లో పెట్టేసుకుంటారు. ప్రియ గుడి దాకా వచ్చాక గుడిలోకి ఎందుకులే అని ఊసేస్తుంది. శివుడు మాత్రం మింగేస్తాడు. ఆ తర్వాత కథ మనకు తెలిసిందే. వాళ్ళు అలా జపం చేస్తూ నిద్రలో జారుకుంటారు. వాళ్ళని గుడిలోనే ఉంచేయాలి రాత్రికి అనే గోపాల్ ప్లాన్ మొత్తానికి పారింది. ఇంకా వాళ్ళ తల నరకటమే అని చెప్పి గుడిలో చేసే ధైర్యం లేక ముందు ప్రియని దొంగతాళంతో గుడి తెరిచి బయటకు తెద్దామనుకుంటాడు. ఆ రోజు టైం 2 అలా అవుతుంది. లోపలికి వెళ్ళి చూస్తే ప్రియ మెలకుగానే ఉంటుంది. పడి ఉన్న శివుణ్ణి లేపడానికి ట్రై చేస్తోంది. షాక్ అవుతాడు గోపాల్. కానీ ప్రియ అరవలేదని తెలిసి శివుడిని అక్కడే వదిలేసి ప్రియని బయటికి లాక్కొస్తాడు. అమ్మాయి చాలా ప్రాధాయపడుతుంది, ఏడుస్తుంది. కానీ ఏమాత్రం కనికరం లేకుండా గుడి బయటకు తెచ్చి తల నరికేస్తాడు. దాన్ని ఒక శూలానికి గుచ్చి శివుణ్ణి కూడా అలానే చేద్దాం అనుకుంటాడు. బయటికి శివుణ్ణి లాక్కొస్తుండగా ఇంతలో బ్రహ్మముహూర్తం స్టార్ట్ అయిపోతుంది. ఇంకక్కడ ఉండలేక తెరిచిన తాళం మళ్ళీ మూసి అక్కడి నుంచి పారిపోతాడు గోపాల్. అక్కడతో భైరవుడికి మెలకు వస్తుంది. మొత్తం క్లియర్గా అర్థమవుతుంది, ఈ గోపాలే ప్రియాని చంపాడని, శివుడు జస్ట్లో మిస్ అయ్యాడని. ఇంతలో భైరవుడికి ఇంకో అనుమానం వస్తుంది. ప్రియని చంపింది గోపాల్ అయితే మరి గోపాల్ని ఎడిటర్ని చంపింది ఎవరు అని. వెంటనే సడన్గా చీకటి పడుతుంది. అప్పుడు తన ముందుకి అదే కుక్క కాళ్ళ భైరవుడిగా మారి కళ్ళకి కట్టినట్టుగా ఒక ఉగ్ర రూపం ఎడిటర్ని గోపాల్ని భయంకరంగా ముక్కలు ముక్కలుగా చేసి నరికి చంపుతున్నట్టుగా కనపడుతుంది. సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృందమం వితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే.
ఆ రూపం చూశాక కళ్ళ మొత్తం నీళ్లు, భయం, తన ఇష్టదైవాన్ని చూసిన సంతోషం, అన్యాయంగా ప్రియా చనిపోయిందనే బాధ, ఇలా అన్నీ కలిసి వచ్చి మరి ప్రియనెందుకు కాపాడలేదు దేవుడా అని అరుస్తాడు. అప్పుడే భైరవుడికి ఒక సన్నివేశం కళ్ళ ముందు కనపడుతుంది. నిజానికి ఎమ్మెల్యేకి ఎడిటర్ సపోర్ట్. గోపాల్ ఒక చిన్న కార్యకర్త అంతే. ఎడిటర్కి ప్రియా సపోర్ట్. వీళ్ళందరూ కలిసి ఆ చెరువు డబ్బులు తినేస్తారు. వాటా తక్కువ రావడంతో తట్టుకోలేక ప్రియా అండ్ ఎడిటర్ ఆ కార్టూన్ వేస్తారు. ఇంకా తప్పక ఎమ్మెల్యే గోపాల్ని జైలుకి పంపిస్తాడు. ఈ సన్నివేశం ముగిసేసరికి ఒక్కసారిగా మొత్తం మామూలుగా అయిపోతుంది. తన చుట్టూ అంతా ప్రశాంతంగా మారుతుంది. ఇంకా లేచి భైరవుడు ఇంటికి వెళ్దాం అనుకుంటాడు. అప్పుడే ఒక విషయం గుర్తొస్తుంది. అసలు ఎమ్మెల్యేకి తెలియకుండా గోపాల్ ఎందుకు ప్రియాని చంపుతాడు అంటే జరగబోయే హత్య ఏంటో భైరవుడికి అర్థమవుతుంది. రాత్రి పడుకుంటాడు. పొద్దున్నే లేవగానే ఒకటి కాదు 2 గుడ్ న్యూస్లు. ఒకటి ఎమ్మెల్యే సేమ్ అలానే దారుణంగా చనిపోవటం, ఇంకోటి శివుడు కోమలోంచి బయటికి రావటం. హాస్పిటల్కి వెళ్తాడు. శివుణ్ణి పలకరిస్తాడు. శివుణ్ణి ఓదార్చలేకపోతాడు భైరవుడు. శివుడి దృష్టిలో ప్రియా ఒక దేవత, దేవుడిచ్చిన చెల్లి. ఇప్పుడు మొత్తం చెప్పి తన్ని ఇంకా బాధ పెట్టలేక ఏం చెప్పకుండా ఉంటాడు. భైరవుడు శివుడితో ఇక నుంచి నేను నీకు తోడుగా ఉంటాను, మన ఇక నుంచి మంచి స్నేహితులు అని చెప్పి ఒక కాగితం మీద రాసి చూపిస్తాడు. శివుడు దానికి ఒక చిన్నగా నవ్వుతాడు. ఇంకా సరే అని హాస్పిటల్ నుంచి బయటకు వస్తుండగా ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ పెద్ద ఆఫీసర్ నుంచి. ఈ కేసు నీ నుంచి వేరే ఆఫీసర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అని చెప్తాడు ఆఫీసర్. ఎమ్మెల్యే పోవడంతో చాలా పెద్ద కేసు అయింది అది. అన్నీ తెలిసిన భైరవుడికి నా నుంచి ఈ కేసు పోవడమే మంచిది అనిపిస్తుంది. అలా ఇంటికి బయలుదేరుతూ ఉండగా వెనకే ఆ నల్లటి కుక్క వెంట రాసాగింది. దట్స్ ఆల్ గైస్. ప్రియా ప్రొఫెషనల్గా ఎంత కరప్టెడ్ అయినా శివుణ్ణి కాపాడింది. కానీ ప్రజల సొమ్ము తింటే దేవుడు క్షమించడు.